బంపర్ ఆఫర్ ఇస్తుందా? నెక్స్ట్ ఛాలెంజ్ ల గుంజిల్ దీనికి రెడీగా ఉండ్రా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ క్రేజీ తెలుగు ఎక్స్పీరియన్స్. గైస్, ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి మిర్చి ల్యాండ్ డ్రింకింగ్ ఛాలెంజ్. గో మన మొత్తం రెడీ అయితే అయినాయి మిర్చీలు డ్రింక్స్. ఇవి చూపిస్తాను మీకు. గో డ్రింక్స్, గో మిర్చీలు. మనోడు మిర్చీలు పట్టుకున్నాడు, మనోడు డ్రింక్స్ పట్టుకున్నాడు. ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి ఫస్ట్ ఇద్దరికి సమానంగా మిర్చీలు అయితే పంచుతాం. తర్వాత మిర్చీలు మొత్తం తిన్న తర్వాత డ్రింక్ అయితే తాగాలి. ఎప్పటిలాగానే టైం పెడతాం. ఎవరు తొందరగా తాగుతారో నాకు తెలియనికే మనం ఇద్దరికి ఒకటేసారి స్టార్ట్ చేస్తాం. గాయస్, ఈరోజు ఛాలెంజ్లో ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఏంటంటే 20 గుంజీలు అయితే తీయాలి. కిందికి పైకి తీస్తే ఒకటి 20 గుంజీలు. ఎవరు ఓడిపోతారో ఎవరు పనిష్మెంట్ తీసుకుంటారో చూద్దాం. ఎవరు గెలుస్తారా మీ ఇద్దరు? ఇట్లా చెప్పరా? వీళ్ళిద్దరు ఫుల్ కాన్ఫిడెన్స్ మీద ఉన్నారు. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఎవరు గెలుస్తారా? ఇలా గుంజిల్ దీనికి రెడీగా ఉండ్రా. నువ్వు దానికి 3, 2, 1. ఆల్మోస్ట్ ఒక 70% కంప్లీట్ కనుక వచ్చింది. ఇంకొకటి అయిపోయింది. ఇట్లుండేరా కారం కూడా వాళ్ళు మిరపకాయలు వాడేస్తారు. వంద ఒకటి ఉంది, ఇంకోటి సెకండ్ తీసుకుంటున్నాడు. 40 సెకండ్స్ అయింది. ఒకటే తిన్నారు 40 సెకండ్స్. ఒకటి కారం అయితే మెల్లమెల్ల తిని తోలే తినాలి. మిరపకాయలు తీసేసి తోలు తినాలి. మనోడు అప్పుడే వీకుతున్నాడు దాన్ని. మెల్లమెల్లనే తినాలి. మనం 2 అయిపోయినాయి. మీకు బంపర్ ఆఫర్ ఇస్తుందా? ఈ బజ్జీలు అయిపోయినప్పుడు సగం డ్రింక్ తాగొచ్చు మధ్యలో ఎప్పుడైనా. సగమే ఆ కవర్ ఉంది కదా దాని కిందకే కొంచెం కొంచెం తాగాలి. మొత్తం కూడా సార్ తాగకూడదు. మళ్ళీ గుంజీలు తీస్తారు మీరే. సగం తాగాలి. మనోడైతే ఛాన్స్ని ఉపయోగించుకున్నాడు. ఇంకొకటే ఉంది. చాలా ఫాస్ట్ బజ్జీ పడేస్తున్నాయి కదా. మనోడు బజ్జీ పడేస్తున్నాడు. తింటే చల్. మనోడు 3 అయితే కొనుక్కొచ్చినాయి. మిరపకాయలు పడేసి మనం చూసిన మిరపకాయలు మళ్ళీ కొబ్బరి పడి నడుస్తున్నాడు. ఇప్పుడు టైం చూడొచ్చు. 2 minutes 40 seconds దానికి వచ్చింది. మన చేతులు అట్టనే ఉంది. అయిపోయింది ఆల్మోస్ట్. ఎవరు గెలుస్తారు అనుకుంటారు? కామెంట్ అయితే అయ్యారు మామయ్య. మెల్లగా తావరా, అడ్డం పడదు అది. వీడు వచ్చేసి 3 minutes 19 seconds కంప్లీట్ చేసారు. అంటే 3 minutes 18 seconds కంప్లీట్ అయింది. అది బజ్జీ తింటున్నాడు. ఇంకా ఏరా నువ్వు ఎప్పుడు ప్రతి ఛాలెంజ్లో ఓడిపోయేదేనారా? మళ్ళీ 20 push-ups చేసాను. 20 గుంజలు చేసాను కదా. కానీ 4 నిమిషాలు తాగాలి. 3 నిమిషాల 50 seconds అయింది. అంతలో కూడా మనం బజ్జీలు తిన్నాడు. డ్రింక్ ఒక డబ్బా తాగాడు. చూడొచ్చు. కష్టం ఎవరు కొట్టదు కానీ. అయిపోయినట్టు పడి. ఇంకా మన స్టాప్ వచ్చేసి 4 minutes 23 seconds అయిపోయింది. ఎట్లుందిరా ఛాలెంజ్? ఎట్లుందిరా? ఈయనకి ఫస్ట్ బజ్జీ తిన్నామంటే సరైన వాటి చేసేవాడికి. మా మనోళ్ళు వచ్చేసి 4.5 minutes లోపల మొత్తం కంప్లీట్ అయితే చేసారు. ఇప్పుడు ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటంటే మనోడు ఉన్నాడు కదా వీడు,
ఈడొచ్చి బజ్జీలు వాడేసిండు, మీకు ప్రూఫ్ కూడా చూపిస్తా. ఈడింత వేసిండు, ఇంకొకటి ఎక్కడ వాడేసిండు ఇట్లకెళ్ళి. అడిగి వేసిండు బజ్జీలు. ఈడ సగం వేసిండు. ఇల్లు సగం సగం వేసినాడు. సగం అంటే తోలు అంటే అది మామూలు అనుకోండి, కానీ సగం బజ్జీ వాడేసిండు ఎందుకో. మనోడికి అయితే 20 గుంజీలు తీయమని చెప్పినాం కదా, ఆ 20 గుంజీలు నేను కాస్త తగ్గించి ఛాలెంజ్ ఓడిపోతున్నాడు కాబట్టి జస్ట్ 5 గుంజీలే మైనస్ చేస్తున్నాం. ఇప్పుడైతే కొంచెం గాలి వస్తుంది, మీకు నా మాట ఎలా మాడుతుందో తెలియదు, కానీ ఇప్పుడు వీటితో గుంజీలు తీసేది స్టార్ట్ చేద్దాం. గుంజులు 1 2 3 4 5 6 7 8 9 10 11 తీరా 15 తీ 11 12 13 14 15 యా మనోడు 2 ఎక్కువనే తీసాడు. ఇంకా నెక్స్ట్ ఛాలెంజ్ ఇలా గుంజలు దీనికి రెడీ ఉండరా? చూద్దాంలే.